గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈ రోజు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు, వాటి మీద సమగ్ర విశ్లేషణ. ముందుగా ఈనాడు. బనకచర్ల కేసీఆర్ పాపమే. 2016 నాటి అపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలతోనే బీజం. జగన్ భేటీలోనూ నీటి తరలింపులకు ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణమే అప్రమత్తమయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయం, రాజకీయ పోరాటం. అందరం వెళ్లి ప్రధానిని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగానికి చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసీ ఇవ్వాలి. అలా చేస్తే ఏపీ ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. హక్కుల పరిరక్షణకు కలిసి నడుద్దాం. ప్రభుత్వ విజ్ఞప్తికి వివిధ పార్టీల ఎంపీల మద్దతు. బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి తీవ్ర నష్టం. కేంద్రం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెద్దామన్న సర్కార్. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్న భాజపా ఎంపీలు. రాష్ట్ర హక్కులు కాపాడడానికి కట్టుబడి ఉన్నామన్న బారాస. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు వాకౌట్. యాక్చువల్గా బనకచర్ల ప్రాజెక్టుని గోదావరి నది మీద ఏపీ కట్టబోతుందండి. కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష ఎంపీల భేటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో అందరు ఎంపీలు పాల్గొన్నారు తెలంగాణ నుంచి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమని వ్యాఖ్యానిస్తున్నారంటే, తెలంగాణలో కృష్ణానది నుంచి 500 టీఎంసీలు, గోదావరి నుంచి 1000 టీఎంసీలు ఇచ్చిన తర్వాత మిగిలిన నీటి మీద ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని క్లియర్గా చెప్పారండి. ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే బీజం పడింది. ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయమై బుధవారం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన భేటీ అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు అడ్డుకునేందుకు ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. సామధాన భేద దండోపాయాల్లో మొదటి అంకంలో ఉందాం. గురువారం కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమవుతాం. అవసరమైతే ప్రధానిని కలుస్తాం. అయినా ఫలితం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని చెప్పారండి. భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు అని ద్వైపాక్షిక కాల్పుల విరమనే ట్రంప్కు తేల్చి చెప్పిన మోడీ. యాక్చువల్గా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధంలో నేనే ఆపానని ట్రంప్ చెప్పారండి. ట్రంప్ ఆ మాట అనడంతో మోడీ గారు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మేము ఓన్లీ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారమే దీన్ని విరమించాము తప్ప ఇందులో ఎలాంటి వేరే దేశంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ మళ్ళీ ట్రంప్ అదే మాట చెప్పారు. ఇక్కడ అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, అయినా పాత పాటే పాడిన ట్రంప్. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోదీ. పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాలకు పిలుపు. G7 దేశాధినేతలతో భేటీ. కెనడా సంబంధాలతో పునరుద్ధరణకు నిర్ణయం. యాక్చువల్గా కెనడా దేశంతో మనకి సంబంధాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఒక హత్యకి ఇండియా నుంచే పురుగులు పిన్నారని అప్పుడు ఉన్న కెనడా ప్రధాని ఆరోపించారు. కానీ ఇప్పుడు కెనడా సంబంధాలు, ఇప్పుడు G7 సమావేశానికి మోడీ వెళ్ళడం, అక్కడ ప్రధానితో మీట్ అవ్వడం, మళ్ళీ కెనడాతో సంబంధాలు పునరుద్ధరిస్తున్నారండి. భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా ప్రమేయం ఏమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఫోన్లో చెప్పానని మోదీ తెలిపారు. అయితే ట్రంప్ మళ్ళీ పాతపాటే పాడారు. మోడీ ఫోన్లో మాట్లాడిన అనంతరం తానే భారత్ పాక్ మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చాలని మరోసారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఉగ్రవాదంపై ప్రపంచాన్ని ద్వంద్వ వైఖరి ఉండకూడదని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ దేశాలకు మోడీ పిలుపునిచ్చారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ఆయన అందులో ప్రసంగించడంతో పాటు పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ ఉందండి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ రిషోన్ లెబియన్లో ధ్వంసమైన భవనాలు, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అలుముకున్న పొగ. అమెరికా జోక్యం చేసుకుంటే ఖబర్దార్, కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హెచ్చరిక. ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉంది. శ్వేత సౌధంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు. పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. కొత్త రుసుములపై తేల్చేందుకు కమిటీ. TAFRC కమిటీ భేటీలో నిర్ణయం. యాక్చువల్గా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ స్టార్ట్ అయ్యేదానికి పాత ఫీజులతోనే ఈ సంవత్సరం నిర్ణయించారు. మళ్ళీ కొత్త ఫీజుల కోసం ఏమైనా కావాలి అనుకుంటే కొత్త కమిటీ వేస్తున్నామని కమిటీ నిర్ణయించారండి. 3000 వార్షిక టోల్ పాస్. వాణిజ్యేతర వాహనాలకు కేంద్రం శుభవార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు. ఒక్క టోల్ గేట్ ఒక్కో ట్రిప్పు ఆగస్టు 15 నుంచి. యాక్చువల్గా సొంత వాహనాలు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం అండి. ఎందుకంటే 3000 కడితే దేశంలో ఎక్కడైనా 200 ట్రిప్పులు తిరగొచ్చు. ఉన్నత జీవన ప్రమాణాలు కల్పనే లక్ష్యంగా గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మావోయిస్ట్ మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా. రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాత. ఏపీలోని రంపచోడవరంలో అటవీ ప్రాంతంలో ఘటన. యాక్చువల్గా మావోయిస్టుల మీద కేంద్రం ఉక్కుపాదం మోపుతుందండి. ఆపరేషన్ కగర్
లో భాగంగా ఈ కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో ముగ్గురు చనిపోయారని చెప్తున్నారండి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనీయం, బనకచర్లపై నిర్ణయం తీసుకుంటాం. ఈ మేరకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. కిషన్ రెడ్డి వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై బుధవారం సాయంత్రం ఢిల్లీలో సిఆర్ పాటిల్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు జలశక్తి మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించాకే పారదర్శక పద్ధతిలోనే నిర్ణయం తీసుకుంటామని సిఆర్ పాటిల్ చెప్పారని పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి చర్చించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. యాక్చువల్గా బనకచర్ల ప్రాజెక్టు గురించి బీజేపీ కేంద్ర మంత్రి అండ్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో స్పెషల్గా భేటీ అయ్యి ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారండి. ఇథనాల్ పరిశ్రమ కేసులో రైతులకు సంఖ్యలు వివాదాస్పదంగా మారిన ఘటన, 3 పోలీసులు సస్పెన్షన్. యాక్చువల్గా పోలీసులు ఎవరికి సంఖ్యలు వేయాలి, ఎవరికి సంఖ్యలు వేయకూడదని కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ప్రకారం రైతులకు సంఖ్యలు వేయడం దారుణమని వారికి సంఖ్యలు వేసిన 3 పోలీసులపై సస్పెన్షన్ విధించారు. ముప్పు తప్పేదల నగర పట్టణాల్లో వానకాలం గుబులు, లోతట్టు ప్రాంతాల్లో ముంచెత్తుతున్న నాలాలు. యాక్చువల్గా వానకాలం వచ్చిందంటే పెద్ద పెద్ద నగరాలైన హైదరాబాద్ లాంటి నగరాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు, మురుగునీరు అన్నీ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో దోమలు చేరి జ్వరం, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయండి. దిశ చూద్దామండి. 3000కు ఫాస్టాగ్ పాస్, ఏడాది చెల్లింపు, గరిష్టంగా 200 ట్రిప్పులకు అవకాశం. ఎక్స్లో ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫాస్టాగ్ ఇయర్లీ పాస్ పొందడం ఎలా అనేది క్లియర్ గా ఉందండి 10వ పేపర్లో. మారేడుపల్లి భీకర ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి, అగ్రనేత చలపతి భార్య అరుణ, మరో దళ సభ్యుడు అంజు సైతం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు, అసువులు బాసిన 4 శాంతి చర్చల ప్రతినిధులు. గాజర్ల రవి, అంజు, అరుణ వీళ్ళ 3 ఫోటోలు ఇక్కడ ఉన్నాయి చూడండి. పిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుపల్లి మండలం సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున భీకర్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అగ్రనేత చలపతి భార్య అరుణ మృతి చెందారు. వీరితో పాటు మరో దళ సభ్యుడు అంజు సైతం మృతి చెందినట్లు తెలుస్తుంది. యాక్చువల్గా కేంద్ర హోంమంత్రి అయిన ఆపరేషన్ కగార్ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టి అసలు దేశంలో 2026 కల్లా ఎలాంటి మావోయిస్ట్ కదలికలు ఉండొద్దు అని హోంమంత్రి గారు క్లియర్గా చెప్పారు. దాని గురించి ఈ ఎన్కౌంటర్ జరుగుతుందండి. మెడికల్ సీట్లు యథాతథం, హెల్త్ సెక్రటరీ ఈవీతో వివరణ, ఎన్ఎంసీ సంతృప్తి, ఫ్యాకల్టీ వసతులు మెరుగుపరుచుకోవాలని సూచన, వర్చువల్గా హాజరైన ప్రభుత్వ వైద్య కాలేజీల బాధ్యులు. వాసాల మరిలో ఇందిరమ్మ ఇండ్లు, 205 మందికి మంజూరు పత్రాలు, దత్తత పేరిట గ్రామస్తులను మోసం చేసిన కేసీఆర్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాక్చువల్గా 2023లో ఈ వాసాలమరి గ్రామాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకొని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పారండి. అది మొత్తం ఇల్లు కూల్చేశారు. కూల్చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి షెల్టర్స్ లేకపోవడంతో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అన్న పేరుతో వాళ్ళకి 205 మందికి మంజూరు పత్రాలు జారీ చేసిందండి. ఇండియాకు జాక్పాట్, బయటపడిన చమురు నిక్షేపాలు, అండమాన్లో భారీగా బయటపడ్డ ఆయిల్ రిసోర్సెస్, సుమారుగా 1160 బిలియన్ బ్యారెల్స్ స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. భారతదేశానికి జాక్పాట్ తగిలింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. తాజాగా అండమాన్ నికోబార్ సముద్ర గర్భంలో భారీగా చమురు నిక్షేపాలు కేంద్ర ప్రభుత్వం కనుగొన్నది. అక్కడ 1160 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నట్టుగా గుర్తించారు. 2000 ఏండ్ల వరకు దేశానికి ఇంధన కొరత ఉండదని స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించడం గమనార్హం. అక్కడ చమురును వెలికితీస్తే ఇక పై 80% దిగుమతులు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంధనం కోసం దేశాల మీద భారత్ ఆధారపడుతూ వస్తున్నది. ఏటా 11 లక్షల కోట్ల విలువైన చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. యాక్చువల్గా భారతదేశం ఎక్కువగా ఫారెన్సీ నిల్వలు ఖర్చు పెట్టేది చమురు మీద అండి. ఈ చమురు కనుక అండమాన్ నికోబార్లో మనకి దొరికితే సాక్షాత్తు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. ఏమని, 2000 ఏండ్ల వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఇండియా 2047 కల్లా సూపర్ పవర్ అవ్వాలన్న మోడీ ఆశ 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఫారెన్సీ నిల్వలు
ఖర్చు తగ్గుతుంది. ఫారెన్సిక్ నిల్వలు ఖర్చు తగ్గడం వల్ల మన ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గుతాయి. దానివల్ల మనం చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతాం. కేటీఆర్ హరీష్ కు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ, సిద్ధమవుతున్న సిట్. సస్పెండ్ మాజీ పోలీసుల వాంగ్మూలం ఆధారంగా వారి ఆదేశాల మేరకే అంటూ ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు సిట్ ఎదుట విచారణకు హాజరైన సస్పెండెడ్ మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు హాజరైన నిందితులు ప్రణీత్ రావు మొదలు ప్రభాకర్ రావు వరకు అందరూ కేటీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకే అనే విషయాన్ని కామన్ గా చెప్పినట్టు తెలుస్తుంది. వారు చెబితేనే విపక్ష లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని ఎంక్వైరీలో సమయంలో ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు అనే అంశంపై ఆరా తీయగా కొన్నిసార్లు మౌఖికంగా, కొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్లు పంపించారని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు కేటీఆర్ హరీష్ రావు గారికి ఎంక్వైరీకి పిలిచే అవకాశాలున్నట్లు ఉన్నత అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. వాట్సాప్ అనేది హిస్టరీ రికవరీ చేస్తున్నారు. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది మన భారతదేశంలో చాలా చట్ట విరుద్ధము. అందులోనూ వీళ్ళు మావోయిస్ట్ ముసుగులో కొంతమందికి 600 మంది, దాదాపు 600 మంది నెంబర్లు ఇచ్చి మావోయిస్ట్ అనే ముద్ర వేసి వాళ్ళందరి నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ డేటా అన్నీ తీసుకొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టారు. యాక్చువల్గా మన ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగంలో ఒక వ్యక్తి ప్రైవసీని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అతను రాజ్యాంగేతర శక్తి అయితేనే డిస్టర్బ్ చేయాలి తప్ప అప్పటి వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అతనికి. గతంలో వాడిన ఫోన్లు లేవు, ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై, సుప్రీం తీర్పు ప్రస్తావన, కేసీఆర్ పై పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు. యాక్చువల్గా ఈ ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ గారికి ఏసీబీ కోర్టు ఏసీబీ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వాడిన ఫోన్లు ఇవ్వమని అడిగారు. ఆ ఫోన్లు ఆ రోజు ఆయన అటెండ్ అయినప్పుడు ఆయన నా దగ్గర లేవు, మళ్ళీ ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఏమైనా ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని వాళ్ళకి లెటర్ రాశారు. హార్డ్ డిస్కులు ఎవరు ధ్వంసం చేయమన్నారు, ఎస్ఓబి మాజీ చీఫ్ ఎలా సహకరించారు, ప్రణీత్ రావుపై సిట్ ప్రశ్నల వంశం, కీలక ఆధారాలు ఆఫీసర్లకు అందజేత, సాక్షి వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి. 15 రోజుల్లోనే ఓటర్ రికార్డు కొత్త ప్రక్రియ ప్రారంభించిన ఈసీ, ఐడీలో సవరణలకు ఇదే విధానం వర్తింపు. యాక్చువల్గా ఓటర్ ఐడి కార్డుకి ఇంకా 15 రోజులు అంటే మనం అప్లై చేసిన 15 days లోనే మనకు వస్తుందని ఈసీ చెప్తుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, రైతులకు బేడీలు వేసి తీసుకెళ్తున్న పోలీసులు, ధన్వాడ రైతులకు బేడీలు కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు, వీడియో ఫోటో వైరల్, ఒక ఆర్ఎస్ఐ 2 ఏఆర్ఎస్ఐలు సస్పెన్స్. యాక్చువల్గా ఎవరికి బేడీలు వేయకూడదండి. ఆ బేడీలు వేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వేయాలి. వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులు అండి? కేవలం రైతులు ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి బేడీలు వేయడం ఎంతవరకు కరెక్ట్? అందుకే వాళ్ళని సస్పెండ్ చేశారండి. కేసీఆర్ హరీష్ ను ఉరి తీయాలి, గోదావరి బనకచర్లకు కేసీఆరే కారణం, 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయన్నారు. కేంద్రం పలుకుబడి ఉందనుకుంటే అది చంద్రబాబు భ్రమే. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ముఖ్యం. అందుకు ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. 15లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ఈ పరిస్థితులు వచ్చేవా? అందరం కలిసికట్టుగా బనకచర్లను అడ్డుకుందాం. అఖిలపక్ష భేటీలో అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలుస్తా, బనకచర్లపై వివరణిస్తా సీఎం రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఇది 2016లో కేసీఆర్ గారే అన్నారంటండి, అది మనకు పూర్తిగా తెలియదు. 3000 టీఎంసీలు గోదావరి నదిలో వృధాగా పోతున్నాయి, గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి, దాని మీద బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి 200 టీఎంసీలు రాయలసీమకు తీసుకెళ్ళండి అని కేసీఆర్ గారే అన్నారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది చూద్దాం ఎంతవరకు నిజం అనేది. కిషన్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ బిగ్ క్వశ్చన్, తెలంగాణ అన్ని రకాలుగా ఆయనకు ద్రోహం. యాక్చువల్గా కిషన్ రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టుకి అడ్డం పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారండి. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ మాది, ఇన్నోవేటివ్ ప్రభుత్వం, డిజిటల్ సమాచార భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే. గూగుల్ సేఫ్టీ ఇంజనీర్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఏర్పాటు చేయండి, సంస్థ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్లతో తెలంగాణకు నష్టం, ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నది, రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం. అఖిలపక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. యాక్చువల్గా తెలంగాణలో ఉన్న అందరు ఎంపీలు ఈరోజు నిన్న మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ కట్టడం వల్ల తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదు, గత 10 ఏళ్లలో 96 సార్లు మంత్రివర్గ సమావేశాలు, మినిట్స్లో ప్రాజెక్ట్ అనుమతి విషయమే లేదు, మినిట్స్లో 30 లోపు కమిషన్కు అందజేస్తాం సీఎం రేవంత్. యాక్చువల్గా మన రాజ్యాంగం ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దానికి క్యాబినెట్ ఆమోదం కావాలి, ఆర్థిక మంత్రి ఆమోదం కావాలి, కొన్ని విషయాలకైతే ఆర్బీఐ అనుమతులు కూడా కావాలండి. కానీ ఇక్కడ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు క్యాబినెట్ అనుమతి లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశం అయినప్పుడు మినిట్స్ రికార్డ్ చేస్తారు. అంటే ఎవ్రీ మినిట్ ఆ టైంలో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి అంశాలు చర్చకు వస్తున్నాయి అన్ని మినిట్స్ రూపంలో రికార్డ్ చేస్తారు. ఆ మినిట్స్ రూపంలో అసలు కాళేశ్వరం విషయం అనేది
కమిటీలో ఎలాంటి లేదు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. కాళేశ్వర ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో 96 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయని, వాటి మినిట్స్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన విషయం ఎక్కడా లేదన్నారు. మినిట్స్ విషయంపై కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమేనని వెల్లడించారు. ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం ఉన్నదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు చెప్పారని కమిషన్ లేఖలో ప్రస్తావించిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారని తెలిపారు. కమిషన్కు అవసరమైన నాటి కేబినెట్ మినిట్స్ ఈ నెల 30వ తేదీలోపు అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టు అంచనాలు పెంచడానికి మాత్రమే కేబినెట్ ఆమోదం పొందిందని వివరించారు. యాక్చువల్గా క్యాబినెట్లో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని చెప్తున్నారండి. ఇప్పటి వరకు విచారించిన హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కేసీఆర్ గారు అబద్ధం చెప్పారని, మినిట్స్లో ఎలాంటి క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి మినిట్స్లో రికార్డ్ అవ్వలేదని క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. సీజ్ ఫైర్లో అమెరికా ప్రమేయం లేదు. పాక్ విజ్ఞప్తి మేరకే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశాం. భారత్ ఎప్పుడు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదు. ట్రంప్తో ఫోన్ కాల్లో తేల్చి చెప్పిన మోడీ, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు మూల్యం చెల్లించుకోవాలి, ఏ ఆధారిత సమస్యలు పరిష్కరించాలి. G7 సదస్సులో మోడీ. భారత్ కెనడా సంబంధాల పునరుద్ధరణ. ఐ లవ్ పాకిస్తాన్, ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపా ట్రంప్. ఆయన పిచ్చోడండి, ఆయన గురించి మాట్లాడుకోవడం దండగా. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధాన్ని కేవలం ద్వైపాక్షికంగా ఆపామని ప్రధాని మోడీ గారు క్లియర్గా చెప్పారు. కానీ మళ్ళీ ట్రంప్ గారు నేనే ఆపాను అని చెప్పుకుంటున్నారు. దాంతోపాటు అమెరికాలో 250 సైనిక పీరియడ్ జరుగుతుందండి. ఆ సైనిక పీరియడ్కి పాకిస్తాన్ సైనిక చీఫ్ అయిన ఆసిర్ మునీర్ను ఆహ్వానించారు. ఆయన వైట్ హౌస్ ఆతిథ్యానికి స్వీకరించడానికి ఆయన వైట్ హౌస్ ఆహ్వానించినప్పుడు ట్రంప్ గారు ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపా, ఐ లవ్ పాకిస్తాన్ అని నినాదించారని చెప్పారండి. యుద్ధం తారస్థాయికి, మిస్సైళ్లతో ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు. ఇజ్రాయెల్పై తొలిసారి హైపర్సోనిక్ క్షిపణి ఫతా ప్రయోగించిన ఇరాన్. ఇరు దేశాల్లో కొనసాగుతున్న హై అలర్ట్. యాక్చువల్గా ఈ యుద్ధం తారాస్థాయికి చేరిందండి, మామూలుగా కూడా కాదు. ఈ యుద్ధంలో కనుక వేరే దేశాలు ఎంటర్ అయితే థర్డ్ వరల్డ్ వార్ ప్రారంభమైందని అనుకోవచ్చు, ఇక ఫిక్స్. ఎందుకంటే ఈ యుద్ధం అంత భీకరంగా జరుగుతుంది. యుద్ధం మొదలైంది, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. ఖమేనీ, అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్. నేనేం చేస్తానో ఎవరికీ తెలియదన్న ట్రంప్. చెప్పాను కదండి, ఆయన పిచ్చోడు. నమస్తే తెలంగాణ. ఈ సేమ్ మ్యాటర్. 3200 ట్రిప్పులు వార్షిక ఫాస్టాగ్ పాస్ తెస్తున్న కేంద్రం. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి. ప్రైవేట్ వాహనాలకు మాత్రమే జారీ, వాణిజ్య వాహనాలకు వర్తించబోదు. కేంద్ర మంత్రి గడ్కరీ. అంటే యాక్చువల్గా సొంత వాహనాలు ఉంటుందండి. వాణిజ్య వాహనాలు అంటే మామూలుగా గూడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ఎలాంటివి ఉండవు. వాళ్ళకి మామూలుగా టోల్ గేట్ కట్టాల్సిందే. సొంత వాహనాలకు మాత్రమే ఉంటుందని చెప్పారండి. ఏపీతో సాగునీటి యుద్ధం. తెలంగాణ కోసం రంగంలోకి కేసీఆర్. బీఆర్ఎస్ పోరుబాట. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా చర్యలు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పనుల్లో అలసత్వం, నిలదీతకు సిద్ధం. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సు. శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం. రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతు ప్రయోజనాలే పరమావధిగా వారి కోసం పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ జూన్ 18. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం, నాడు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా సాగదీయడం వంటి వాటిపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం వహించడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పట్టించుకోకుండా వదిలేయడం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. భవిష్యత్తు కార్యాచరణ చర్చించేందుకు త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో మేధావులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. దేవాదుల గోదావరి బేసిన్లో ఉన్నదా? బనకచర్ల ఎక్కడుంది? ఏ బేసిన్ కిందికి వస్తుంది? నల్లమల తెలంగాణ, రాయలసీమన? ఇవి బనకచర్ల ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలు. ప్రాజెక్టులపై అవగాహన రాహిత్యం, తేటతెల్లం. కనీసం ప్రిపరేషన్ లేకుండానే కీలక సమావేశం. రాష్ట్ర నదులు, ప్రాజెక్టులు, అడవులపై సీఎం అడిగిన ప్రశ్నలతో విస్తుపోయిన అధికారులు. సోషల్ మీడియాలో విమర్శలు, లైవ్ నిలిపివేత. రేవంత్ రెడ్డి నోటకు మా కాళేశ్వరం మాట. మా కాళేశ్వరానికి అడ్డం పడుతున్నారంటూ వ్యాఖ్య. యాక్చువల్గా అది క్లారిటీగా ఎక్కడ ఏది ఉంది అనేది ప్రిపరేషన్ లేకుండా సీఎం గారు మీటింగ్ పెట్టారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందండి. కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ వక్రీకరించారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా గోదావరి అనుసంధానం చేయరాదు. అపెక్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో స్పష్టం. 1వ అంశం మాత్రమే చెప్పి 5వది దాచేశారు. బనకచర్లపై ముఖ్యమంత్రి అబద్ధాల వల్లవేత హరీష్. యాక్చువల్గా
తెలంగాణ ఏపీలో ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఇరు రాష్ట్రాల అంగీకారం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టడానికి వీలుంటుందండి. లేకపోతే ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీలు లేదు అని ఆ చట్టంలోనే క్లారిటీగా ఉంది. అందుకే కేంద్రం కూడా బనకచర్ల ప్రాజెక్టు మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని తెలంగాణకు లేఖ రాసిందండి. బీజేపీని పల్లెత్తు మాట అన్నని సీఎం రేవంత్ అఖిలపక్ష భేటీకి గాంధీ భవన్ మీటింగ్లో మార్చాడు. బనకచర్ల బీఆర్ఎస్ వ్యతిరేకం, అడ్డుకోవాల్సిందే, ప్రాజెక్టు అండగా ఉన్న కేంద్రాన్ని నిలదీయాలి. అఖిలపక్ష భేటీలో ఎంపీ వద్దిరాజు నిందలు నిరసిస్తూ వాకౌట్. ఫీజు బకాయిలపై ఉమ్మడి పోరు, ఏకదాటిపై కళాశాల యాజమాన్యాలు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎదుట 4 డిమాండ్లు, 8,000 కోట్ల బకాయిలతో విడుదలకు పోరుబాట. వారంలో సీఎం మంత్రులను కలిసే యోచన, స్పందన లేకుంటే తదుపరి కార్యాచరణ. యాక్చువల్గా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందండి. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదని ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యం అంతా ఒక్క తాటిపై వచ్చి పోరుబాట చేయడానికి సిద్ధమయ్యారండి. వ్యక్తిగత గోప్యత నా హక్కు, సుప్రీం తీర్పులకు కట్టుబడి ఉన్నారు. 2023లో వాడిన ఫోన్ ఇప్పుడు లేదు. 2024లోనే పాత ఫోన్ను మార్చిన, ఫోన్ తప్ప ఇతర గాడ్జెట్లు వాడలేదు. ఫార్ములా ఈ రేస్ కేసు రికార్డులన్నీ రాష్ట్ర పురపాలక శాఖ వద్దే ఉన్నాయి. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ జవాబు లేఖ అందిందన్న విచారణాధికారి. యాక్చువల్గా ఏంటి అంటే ఈ ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ గారు అప్పుడు వాడిన ఫోన్ ఇవ్వమని ఏసీబీ అధికారులు అడిగారండి. కానీ అప్పుడు ఆయన నేను తీసుకెళ్ళలేదు అని చెప్పారు. దాంతో 18వ తారీఖు లోపు ఇవ్వమని చెప్తే ఆయన ఫోన్ ఇవ్వడం కుదరదు, ఇది నా వ్యక్తిగత హక్కు, ఇలాంటి వాటిలో ఇవ్వలేమో అని చెప్పారు. ఫోన్తో పాటు నేను ఇతర గ్యాడ్జెట్లు అంటే ల్యాప్టాప్ ఇలాంటివి వాడలేదు. ఆ సమయంలో నేను 2024లోనే కొత్త ఫోన్ మార్చాను అని కూడా క్లారిటీగా చెప్పారు. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వ్యక్తిగత హక్కు అనేది ఒకటి ఉంటుంది, ఎవరి ఫోన్లు తీసుకోవడానికి వీలు లేదు అని ఇక్కడ ఉంది చూడండి. సున్నితమైన సమతుల్యత అవసరం, సోదాలు చేయడం, పరికరాలు స్వాధీనం చేసుకోవడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థలకు ఉండే అధికారులు వ్యక్తుల గోప్యత హక్కుల మధ్య సున్నితమైన సమతుల్యత అవసరం. వ్యక్తిగత పరికరాలు అనవసరంగా దర్చితేయడం తగదు. సిబిఐ వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలు జాతీయ భద్రత, దేశ వ్యతిరేకత నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి సారించాలి. అయితే అసలు వదిలి కొసరు అన్నట్టుగా ఆయా దర్యాప్తు సంస్థలు ఇతర కేసులపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఇది వాటిపై అదనపు భారాన్ని పెంచుతుంది. యాక్చువల్గా దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఫోన్లు సీజ్ చేయాలి, ఇలాంటి వాటివి ఉన్నాయండి. మామూలుగా దేశానికి సంబంధించిన లోపలి విషయాల్లో ఫోన్లు సీజ్ చేయడం ఇలాంటివి ఉండవు అని అప్పటి మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన డివై చంద్రచూడ్ గారు చెప్పారండి. యుద్ధ భయంతోనే గుండెపోటు, ఇజ్రాయెల్లో జగిత్యాల వాసి మృతి. లొంగే ప్రసక్తే లేదు, అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదు. ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది, దాడి చేసి తప్పించుకొని పారిపోయే శకం ముగిసింది. నేరానికి పాల్పడిన యూదు పాలకులను కఠినంగా శిక్షిస్తాం, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని. యాక్చువల్గా ఈ యుద్ధం తారాస్థాయికి వెళ్ళింది. ఇంకొన్ని రోజులు ఇలానే యుద్ధం సాగితే ప్రపంచం చాలా పెద్ద ఆర్థిక మాంద్యం ఎదుర్కోబోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రాజోలి రైతుకు బేడీలండి, ఇది కిందకు చూసిన న్యూసే సేమ్. పాలమూరు జైలు నుంచి హ్యాండ్స్ కప్తో అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. ఆ 10 మంది మండలాలకు రైతు భరోసా రద్దు, 1,00,000 ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం. కన్నీటి పర్యంతమవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు. కీసర్లో రోజంతా పొలాల్లోనే అన్నదాతల నిరసన. సర్కారు నిర్ణయంపై బగ్గుమంటున్న రైతు సంఘాలు. తహసీల్దార్ మహేశ్వరం రైతుల వినతి పత్రం. రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుంది అని మండిపాటు. 19 కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక. పెట్టుబడి సాయాన్ని రద్దు చేయడం అన్యాయం, సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం. సబిత. యాక్చువల్గా ఇస్తే రాష్ట్రంలోని రైతులందరికీ ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు. కానీ ఆ 10 మండలాల రైతులు ఏం చేశారండి, వాళ్ళకి ఇవ్వము అని చెప్పడం అది తప్పు కదండి, అన్యాయం కదండి. నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో, మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు. దివ్యాంగురాలిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రుసరుస. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పిన పరకాల ఎమ్మెల్యే రేవూరి అవమాన భారంతో దివ్యాంగురాలు కంటతడి. ఎందుకండి అట్లా మాట్లాడడం? ఆమెకి సాయం చేయండి, ఆమె దివ్యాంగురాలు, ఆమెకి ఇవ్వడం వల్ల నష్టమైతే ఏం లేదు కదా. ఇవ్వడం కుదరకపోతే ఇవాళ కాదమ్మా నెక్స్ట్ టైం వస్తుందని చెప్పండి, సాఫ్ట్గా చెప్పండి. రాష్ట్రంలో 6 రోజులు వర్షాలు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ఐఎండీ చెప్పిందండి. రాష్ట్రంలో 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని. వెలుగు చూద్దామండి. ఇదిగోండి, ఆర్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరండి. బనకచర్లలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు అసరుద్దీన్ ఓవైసీ, డీకే అరుణాన, వద్దిరాజు రవి, రఘునందన్ రావు, రేణుకా చౌదరి, రఘువీర్, బలరాం నాయక్, రఘురాం రెడ్డి, అనిల్ కుమార్, సురేష్ కట్కర్ అందరూ తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు దీనికి హాజరయ్యారండి. బనకచర్ల పాపం కేసీఆర్దే, కమిషన్లకు కక్కుర్తిపడి గోదావరి నీటి తరలింపుకు ఒప్పుకున్నాడు సీఎం రేవంత్.
ఏపీ ప్రాజెక్టులకు పెద్దన్నగా ఉంటానన్నాడు. నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే హరీష్ కేసీఆర్ను ఉరిదీయాలి. తెలంగాణ నీటి ప్రయోజనాలు గత ప్రభుత్వం ఏమీ చేయలే. కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే. చంద్రబాబు కేంద్రంలో పలుకుబడి ఉందనుకోకు. బనకచెర్లపై ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. తెలంగాణకు రావాల్సిన జలాలకు ఎన్ఓసి ఇచ్చి మిగిలిన నీళ్లు మేమైనా చేసుకోవచ్చని అల్టిమేటం. యాక్చువల్గా తెలంగాణకు కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు ఇచ్చిన తర్వాత మిగిలిన నీటిని ఏమైనా ప్రాజెక్టులు కడితే ఎవరు అబ్జెక్షన్ పెట్టారండి. ఎందుకంటే వృధాగా సముద్రంలోకి పోతుంటే ఎవరు కావాలనుకుంటారు. అది ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. బనకచెర్ల నిర్మాణంలో ఏ రాష్ట్రానికి అన్యాయం చేయం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, ఎంఎల్ కట్టర్తో వరుసగా భేటీ. మెట్రో 2వ దశ విస్తరణపై చర్చలు. ఇది 3000కు ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవేలపై. కబుర్ల దేవత పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం. ప్రముఖ రచయిత గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకాన్ని ప్రతిష్టాత్మకమైన బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవలకు సాహిత్య యువ పురస్కారం దక్కింది. యాక్చువల్గా ఇలాంటివన్నీ ఉద్యోగాల కోసం పాటుపడే యువకులకు అవసరం అండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. ఐ లవ్ పాకిస్తాన్. ట్రంప్ అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పారండి. బుధవారం సెక్రటేరియట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వివేక్. కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒకరు వివేక్ గారు. ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తాం, శాండ్ మాఫియాని కట్టడి చేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. సామాన్యులకు తక్కువ రేటుకు ఇసుక అందేలా చర్యలు. గిగ్ వర్కర్లకు హక్కులు కాపాడుతాం. సింగరేణి కొత్తగంలో అవసరం. కనీస వేతనాలపై స్టడీ చేస్తాం. మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా సెక్రటేరియట్లో బాధ్యతల స్వీకరణ. 2070 కోట్లతో 40 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు. ఫైల్పై తొలి సంతకం. రాష్ట్రంలో ఇసుక పాలసీ అండి. ఇసుక పాలసీ తీసుకొచ్చి పేదవారికి అతి తక్కువగా అందేలా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారండి. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. అది కేసీఆర్ జగన్ జాయింట్ ఆపరేషన్. ఇది షర్మిల. నా ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టిండ్రు. సీఎంలుగా ఉన్నప్పుడే ఎన్నో అరాచకాలు చేసిండ్రు. తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదని కామెంట్స్. యాక్చువల్గా షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేసి తెలంగాణలో ఏపీలో ఉన్న వారి అప్పుడు సీఎం అయిన జగన్ గారికి అందించారని షర్మిల గారు ఆరోపిస్తున్నారండి. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ గాజల రవి ఎన్కౌంటర్. ఇది ఆల్రెడీ చదివామండి. ఎన్కౌంటర్ల విషయంలో లొంగిపోయే ముచ్చటే లేదు. ట్రంప్కు బెదిరింపు భయపడే లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన. మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్ భారీ తప్పు చేసింది. వారిపై కనికరం లేకుండా దాడులు చేస్తూనే ఉంటాం. ఎవరికో భయపడి యుద్ధం ఆపబోం. రక్తానికి రక్తం సమాధానిస్తాం. అమెరికా దాడి చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతాం. ట్రంప్కు ఎక్స్లో ఖమేనీ స్ట్రాంగ్ కౌంటర్. ఖడ్గంతో కోర్టు గేటు వద్ద వ్యక్తి ఫోటో పోస్ట్ వైరల్. ఇది చూడండి, టెహ్రాన్ ఖాళీ చేసి వెళ్తున్నారు. ఇజ్రాయెల్ దాడికి తట్టుకోలేక ఆ దగ్గర ఉన్న ప్రజలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ అండి. ఆ టెహ్రాన్ ప్రాంతం నుంచి అందరూ ఖాళీ చేసి ప్రాణభయంతో వెళ్తున్నారు. ఇదే అండి దాని ట్రాఫిక్. 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదమే లేదు. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటెల చెప్పినవన్నీ అబద్ధాలే. కమిషన్కి 30 లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్న సర్కార్. కేబినెట్ అనుమతి లేకుండానే కట్టారని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. చిన్న ప్రాజెక్టులకే కేబినెట్ చర్చించాకే ఆమోదించాకే ముందుకు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడంపై విస్మయం. అప్పటికి పాత డాక్యుమెంట్లను బయటికి తీస్తున్న అధికారులు. యాక్చువల్గా దీన్ని కేబినెట్ ఆమోదం లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. 30 లోపు ఘోష్ కమిటీకి అన్ని క్యాబినెట్ మినిట్స్ ఇస్తామని చెప్పారు. ఈ క్యాబినెట్ మినిట్స్ కనుక వచ్చి క్యాబినెట్ ఆమోదం లేకుండా కనుక ఈ ప్రాజెక్టు కడితే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల గారికి చాలా ఇబ్బంది అవుతుందండి. వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్. దేశాన్ని నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బండి సంజయ్. ఉగ్రవాద నిర్మూలనతో రాజీ పడబోమని వెల్లడి. హర్యానాలో మానేసర్లో ఎన్ఎస్జీ క్యాంపస్ సందర్శించిన కేంద్ర మంత్రి. సిబ్బంది భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈరోజు ముఖ్యాంశాలు ఇవ్వండి. రేపు మళ్ళీ కలుద్దాం.